మేడ్చల్ జిల్లా గట్కేసర్లో అసంపూర్తిగా నిలిచిపోయిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ను వెంటనే పూర్తి చేయాలని మహిళలు ఆందోళనకు దిగారు. బ్రిడ్జ్ నిర్మాణ దశలో ఆగిపోవడంతో విద్యార్థులు, వ్యాపారస్తులు ఉద్యోగాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆరోపించారు. నిర్మాణ పనులు మొదలుపెట్టి 17 ఏళ్లు అవుతున్నా ప్రభుత్వాలు, అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పూర్తి కావడం లేదని మహిళలు ఆందోళనకు దిగారు. 3 నెలల్లో బ్రిడ్జ్ పనులు పూర్తి చేయకపోతే బ్రిడ్జ్ దగ్గర వంట వార్పు నిర్వహించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు. అంతా స్వచ్ఛందంగా పాల్గొన్నాం. నా పేరు ప్రభా నరసింహారావు. మేము ఇక్కడ గత 30 సంవత్సరాలుగా ఉంటున్నాం. 30 సంవత్సరాలలో 18 సంవత్సరాలు రైల్వే బ్రిడ్జ్ కోసం నిర్మించండి అని పోరాడారు. పోరాడిన తర్వాత రైల్వే బ్రిడ్జ్ ప్రారంభించారు. ఒకసారి ప్రారంభించిన తర్వాత పనులు పూర్తి కావాలి. ఎలా ఉంది అని అంటే దాహం వేసినప్పుడల్లా బావిని తోడుకున్నట్టుగా ఉంది. 3 నెలలకోసారి, సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి ఏం పోరాటం చేస్తామండి? లాస్ట్ ఇయరే కదా రిలే నిరాహార దీక్షలు చేశాం. అప్పుడు అందరు మంత్రులు వచ్చారు, ఇప్పుడే ప్రారంభిస్తున్నాం, ఇక 6 నెలల మీ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుంది అని అన్నారు. ఇప్పటి వరకు మళ్ళీ మొదటికే వచ్చింది. ఇది ఎట్లా ఉందంటే ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు బావిని తవ్వుకోవాలి, నీళ్లు తాగాలి. అంటే ఎవరికి బాధ అయితే వాళ్లే ముందుకు రావాలి. ఈ మహిళలు ఎందుకు పోరాడుతున్నారు అనేటువంటి ఆలోచన కూడా రాదా సమాజానికి? వాళ్ళు వస్తారు, పండగలకు పబ్బాలకు రావడం ఎందుకండి? వినాయక చవితులకు వస్తారు, రంజాన్ అంటే వస్తారు, నలుగురిలో భోజనం చేసిపోతే నిజమైనటువంటి కష్టపడి నిజంగా నిజాయితీగా గెలిచినటువంటి ఒక మంత్రి ప్రజల సమస్యలు అర్థం చేసుకొని మా సమస్యగా అని భావించి వాళ్ళకి ఏమైనా నిజమైన సమస్యలు ఏమైనా ఉన్నాయి నిజాయితీగా పోరాడి వాళ్లకు పనులు చేయాలి. అంతా స్వచ్ఛందంగా పాల్గొన్నాం. నా పేరు ప్రభా నరసింహారావు. మేము ఇక్కడ గత 30 సంవత్సరాలుగా ఉంటున్నాం. 30 సంవత్సరాలలో 18 సంవత్సరాలు రైల్వే బ్రిడ్జ్ కోసం నిర్మించండి అని పోరాడారు. పోరాడిన తర్వాత రైల్వే